చెర్రీ టమాటా కాదు. మీ ఊర్లో అంటారేమో, మా ఊర్లో ఇది పందిరి టమాటో. ఒక్కసారి నేను పైకి తీసుకొస్తా చూడు, బుద్ధి తక్కువయ్యి. ఎక్కడికక్కడ చేమల పొట్లు కట్టేసినాయి. ఆ చేమల పొట్టలో తిప్పుతున్నాను మేము. ఆ పోయి దోవలో చేమలు అన్నీ నిన్నే కుడతాయి. చేమలు ఎవరైతే ఇరిటేట్ అవుతారో వాళ్ళనే కుడతాయి. చిల్లీస్, అల్లం చిల్లీస్ మండిపోద్ది అంటే పండిద్దో తిని చూడు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు గార్డెన్లో ఒక స్పెషల్ అండి. మన మొక్కలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి. సాధ్యమైనంత మట్టుకి అన్నీ మనకు తెలిసినవి అయినా కూడా కరెక్టేనా, మనకు తెలిసింది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోవటం కోసం రమ్మన్నాను దేవాని. అండ్ ప్రస్తుతం తోట ఎలా ఉంది చూపిస్తూ కొన్ని హార్వెస్ట్ చేసుకోవడానికి ఉన్నాయండి. అవి హార్వెస్ట్ చేసుకుందాం, ఓకేనా? ముందైతే మా దేవకి తోట చూపించామంటే మొత్తం తీసి పడేసే అమ్మ మొక్కలు అని చెప్తాడు. ఎందుకంటే వాడికి అంత పర్ఫెక్షన్ ఉండాలన్నమాట. ఎక్కడ గ్రీన్ ఆకు మీద ఎక్కడ తెల్ల చొక్కు ఉండకూడదు, అలా అన్ని నీట్గా ఉండాలన్నమాట తోట. సో ఈ తెల్ల చొక్కు ఉంటే దానికి ఏం చేయాలో చెప్తాను, మొక్క తీసేయమని చెప్పనమ్మా. అంటే తీసేయమని చెప్తాడంటే దానికి ఏదో ఒకటి చెప్తాడు, అట్లా అనమాట. సో మన తోట ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది, ఎన్ని మార్కులు ఇస్తామంటే ఏమన్నాడు తెలుసా? చెప్పకూడదు. ఇదిగోండి, ఇవి మన నిమ్మకాయలు. ఇది కూడా సూది నిమ్మే. మనం అక్కడ పెట్టాం కదా, ఆ మొక్క టైపే. కాకపోతే ఏంటంటే ఇది మనము కింద నుంచి తీసుకొచ్చి పెట్టడము, ఆ టైంలో మొక్క పూర్తిగా సెటిల్ అవ్వకోకుండానే కాపు రావటము, దాంతో ఏంటంటే ఇది సైజ్ అనేది సరిగ్గా రాలేదు. అంతేనా దేవా? ఇది ఏం లేదు, దానికి సరిపడా ఫర్ట్ లేదు మమ్మీ, దానికి పెద్దగా లేదంటావా? అందుకేనా కింద మనము ఎండాకులు అవన్నీ వేసాము కదా అన్నట్టుగా నేను కూడా కొంచెం నెగ్లెక్ట్ చేశాను. దీనికి ఎరువులు ఏం వేయలేదు. సో దాని మూలంగానే ఇట్లా ఆకులన్నీ పండిపోయినట్టుగా అలా అయిపోయి. పండిపోవటం కాదు మమ్మీ, అవి డెఫిషియన్సీ సిమ్టమ్స్ మమ్మీ. దానికి ఫర్టిలైజర్ సరిపోక పాపం అది అదే మా భాషలో పండిపోవటం అంటాం. కాదు మమ్మీ, పండిపోవటం అంటే కింద ఆకులు ఎల్లో అయిపోతాయి మమ్మీ, నువ్వు చెప్పేది అదంటండి. దీనికైతే ఫెర్టిలైజర్ చేయమంటున్నాడు. అంటే మనం మంచిగా ఎరువు వేసుకోవాలండి, మట్టి కదిలించి ప్రాపర్గా ఎరువు వేయాలి. ఇప్పుడు ఇంకా మొక్క సెటిల్ అయిపోయింది కనుక ఇప్పుడు మంచిగా ఎరువు వేసి, ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఏవైతే కాయలు లేకుండా ఇలాంటి కొమ్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కట్టర్ మంచిది తీసుకుని ట్రిమ్ చేయాలి. కత్తెర పనికిరాదు దేనికి తర్వాత. సో ఇప్పుడు దీంతో అయితే చేయట్లేదులేండి, అసలు చెప్తున్నాను. ఇది చిన్నగా ఉంది కనుక చేశాను. మొత్తానికి నిమ్మకాయ మొక్కల్ని సరిగ్గా చూసుకుంటే మూడో మొక్క కూడా ఉంది కదా, మనకి బాగానే కాపొస్తాయి అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మన చెర్రీ టమాటోస్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని కోద్దాము. ఇవి ఇంతే ఉంటాయి. ఇది యాక్చువల్గా స్పూన్ టమాటా అనమాట. అంటే స్పూన్లోకి 4-5 కాయలు వేసుకోవచ్చు. అంటే స్పూన్ తోటి టమాటాలు తీసుకోవాలి, ఆ టైపు. మీరు ఇక్కడ ఉండండి, చెప్పానా? ఇదిగోండి, ఇది కూడా ఇక నిమ్మ చెట్లోంచి తీసేసేయాలి పాపం. దీనికి దాని బలం అంతా సరిపడా లేదు మమ్మీ. బేసిక్ గా ఫర్టిలైజర్ సరిపోక ముందు సగం అవన్నీ సైజు తగ్గిపోతున్నాయి అన్నమాట. అదంటండి మొత్తానికి. చెర్రీ టమాటో కూడా ఈ సైజు వస్తుంది మమ్మీ, కనీసం ఆ సైజు రావు. ఈ సైజు వేలేదేవా, బలం వేసినా అంతే వస్తాయి. మరి నన్ను అసలు అంత చేతగా దానికి మళ్ళీ చేయమాకు. కాకపోతే వాస్తవంగా అండి, ఇప్పుడు మనం ఎరువు వేయాల్సిన టైము ఈసారి కొంచెం మార్చేద్దాము, వెర్మి కంపోస్ట్ కాకుండా మార్చేద్దాము. ఏమేస్తున్నాను ఏంటి అని చెప్పి వింటర్లో మాత్రాన్ని వస్తున్నాయి, సంతోషించుకోవడం అంతేనా? సో బాగానే వస్తున్నాయి అంటండి. అమ్మా నేను అట్లా అనలేదమ్మా. ఇంకా టమాటాలు కూడా పాపం సైజు తగ్గిపోయినాయండి. ఇవి పాత మొక్కలువి, ఇంకా ఉన్న వరకు కోసుకుందాము. ఇంక ఈ సైడు ఈ సెక్షన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఉన్న వరకు ఎక్కడికక్కడ చేమల పొట్లు కట్టేసినాయి. ఆ చేమల పొట్టలో తిప్పుతున్నాను మేము. ఆ పోయి దోవలో చేమలు అన్నీ నిన్నే కుడతాయి. మన దగ్గర నారు లేనప్పుడు అండి, ఇవి ముదిరి మొక్కలు కదా, చక్కగా కాపు వస్తూ ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఇక్కడికి ఇలా కట్ చేసేసి
ఇక్కడ కట్ చేసేసి ఇదొక మొక్క ఇదొక మొక్క ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ రెండు ఒక పాదులాగా పెట్టుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే మనం పెట్టేటప్పుడు కొన్ని ఇంత ఇవన్నీ లేకోకుండా చేసేసుకొని అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. చక్కగా వస్తాయి, తొందరగా కాపు వచ్చేస్తుంది. పెడదాం, ఇది అక్కడ టబ్లో పెడతాను, తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు. ఇదిగోండి మన ఈ చిక్కుడు పువ్వులు చూసారా, ఇవి భలే ఉన్నాయి కదా. మొత్తం అన్నీ ఇదిగోండి గెలలు వచ్చినాయి మొత్తం. ఇవన్నీ కూడా చక్కగా చాలా బాగా వచ్చినాయి, భలే హ్యాపీగా. అసలు ముందు కాయలేమో కానండి, ఇవన్నీ పూస్తే ఎంత బాగుంటాయో కదా. 4 చిక్కుడుకాయలు ఉన్నాయండి, కోద్దాము. మొన్న కోసినప్పుడు ఈ కొన్ని ఉన్నాయి, అవి కలిపితే ఒక కూరకు వస్తాయి అన్నట్టు అనమాట. చిక్కుడుకాయలు అసలు ఎన్ని కోసేవాళ్ళం, ఎన్ని చిక్కుడుకాయలు, ఎన్ని వంకాయలు, ఎన్ని టమాటాలు, చేమలు. ఎవరైతే ఇరిటేట్ అవుతారో వాళ్ళనే కుడతాయి. క్యాబేజీలు చూపించా కదా, బాగానే ఉన్నాయి అన్నీ. వీటికి కూడా కొంచెం కింద వైపు ఆకులన్నీ కూడా కట్ చేసేస్తున్నాను, మరి మట్టికి ఆనుకుపోకుండా. ఈ పక్కన పచ్చిమిర్చి మొక్కలే కొంచెం మరి అటు ఇటు కాకుండా ఉన్నాయండి. వీటి సంగతి, వీటికి 100% నెమటోడ్స్ వచ్చి ఉంటే 100% అని అంటున్నాడు. దీనికి ఏం చేయాలి మరి? ట్రైకోడర్మా యాక్చువల్గా చేయదంట. మనం మొక్కలు పెట్టక ముందు ట్రీట్ చేసి తీసేయాలా మరి? మట్టిని ఏం చేయాలి? ఎండకేసి బాగా నల్ల క్లాత్ వేసి చేయమన్నావా? అది. ఈ అంజీర్లు అయితే మాత్రం మంచిగా వస్తున్నాయండి. కానీ ఆ పైన పెద్దది ఉంది కదా, కరెక్ట్గా 2 రోజుల తర్వాత గుర్తు పెట్టుకుని పైకి వస్తేనే మనకు దక్కుతుంది అది, లేకపోతే పిట్టల సొంతం. పసుపా 100%. పొడి చేసుకుంటాం. చిల్లీస్, అల్లం చిల్లీస్. మండిద్దో పండిద్దో తిని చూడు తెలుస్తుందిగా. ఈ ములక్కాయ మనకు ఇప్పుడైతే అవసరం లేదు కనుక ఇప్పుడు కోయట్లేదు. ఇవ్వండి టమాటాలు ప్రస్తుతం అయితే. నువ్వు అన్నావు చెర్రీ టమాటాలు. ఇది చెర్రీ టమాటా కాదు, కానీ ఇది ఒక టైపు. ఇది ఒక టమాటో, ఇది పందిరి టమాటో. మీ ఊర్లో అంటారేమో, మా ఊర్లో ఇది పందిరి టమాటో. ఇది ఒక వెరైటీ, నాట్ చెర్రీ టమాటో. దిస్ ఈజ్ నాట్ చెర్రీ టమాటో. ఒక్కసారి నేను పైకి తీసుకొస్తా చూడు, బుద్ధి తక్కువయ్యి. కావాలని చేస్తావు నాకు తెలుసులే, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు తీసుకురాకుండా. ఇక్కడ ఏమై ఉండొచ్చుంటే, ఇంకోటి వింటర్ కదా, ప్లాంట్ బేసిక్ గా అప్టేక్స్ లో అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఫర్టిలైజర్ ని భూమి నుంచి కాకుండా పై నుంచి ఫాయిల్ స్ప్రే. ఫాయిల్ కాదు, ఫోలియర్. సారీ ఫోలియర్ స్ప్రే. అప్పుడు కొంచెం తీసుకుంటుంది అనమాట. ఓకే. రూట్స్ స్లోగా ఉంటుంది. బేసిక్ ట్రాన్స్పిరేషన్ తగ్గిపోద్ది కదా, ఎండ తక్కువ ఉన్నప్పుడు వాటర్ అప్టేక్ తగ్గిపోద్ది కదా. మీరు వాటర్ కూడా ఎక్కువ పోసేస్తున్నారు ఫస్ట్ థింగ్. అసలు నీళ్ళు బురదగా ఉంది. ఓకే. వాటర్ తగ్గించి కొంచెం చలికాలం ఉన్న రోజులు స్ప్రేస్ పైనుంచి ఫోలియర్తో చేయండి కొంచెం. అదండి, వినపడిందా మీకు? దేవి దగ్గర మైక్ లేదు కదా, వింటర్ కదా, మేబీ రూట్స్ అంటే మనం అన్నీ ఇప్పుడు వరకు ఫోలియర్ స్ప్రే ఏం చేయట్లేదు, అన్నీ మందులు వేస్తున్నాం కనుక మేబీ అవి ప్రాపర్గా తీసుకోవట్లేదేమో. ఫోలియర్ స్ప్రే చేయమంటున్నాడు. అంటే ఏదైనా కూడా మనము ద్రావణాలని మంచిగా స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఆ లిక్విడ్ని ఎగ్ ఆయిల్, ఇట్లాంటి ఎమల్షన్స్, ఎగ్ ఎమల్షన్స్, ఫిష్ అమినో యాసిడ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఫోలియర్ స్ప్రేగా వాడుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఇదంతా కూడా పౌడరీ మిల్డ్యూ వచ్చిందండి దీనికి, కీరా దోసకాయకి. ఇంకొకటి ఏంటంటే అసలు పెరగకుండానే ఇన్ని కాయలు వచ్చేసినాయి. ఇదైతే తీసేస్తున్నాను, కొంచెం పెరగనిద్దాం మొక్కని. అయితే ఫ్లవర్సే కట్ చేసేయాలి అసలు. అయితే ఇంత మరీ చూసారా, తీగ కొంచెం కూడా రాకుండానే అన్నేసి కాయలు వచ్చేసినాయి. ఈ ఆకులన్నీ తీసేసి దీనికి ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చేద్దాము. ఇంకా ముందు పెరగనిస్తే తర్వాత అప్పుడు బోళ్ళని కాయలు కోసుకోవచ్చు. ప్రాణం అప్పట్లేదు తీయటానికి, కొంచెం ఉండనీలే పాపం. అయ్యో సరే, అది ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ కూడా వద్దులే తీసేయమంటున్నాడు. పద. గ్రేప్ టమాటోస్ ఇవి చూడండి, గుత్తులు గుత్తులు గ్రేప్ టమాటోస్. ఎస్,
ఎర్రగా ఉన్నాయి చక్కగా. ఎక్కడున్నది నువ్వు? ఒకసారి మొక్కను కట్ చేసేద్దాం. ఇంక ఈ ములక్కాయ కోసుకుందామండి. వాస్తవంగా ఏంటంటే అండి, నేను కూడా రెగ్యులర్గా వచ్చి చూసుకోలేకపోతున్నాను. బాగా కంటిన్యూస్గా ఈ వస్త్రధార పని మీదుగా తిరగటము, దాని తోడు వచ్చినాక మళ్ళీ సిక్ అయ్యానండి. పైకి రాలేక ఇట్లా మొత్తానికి ప్రాబ్లం అయితే ఉన్నాయి. నేను మెయిన్ ఎందుకు రమ్మన్నానంటే, ఈ వీడియో దేవుని చూసి కొన్ని సలహాలు అయితే ఇచ్చాడు ఏమేమి చేయాలి అనేది. అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా నేను మీకు చూపిస్తూ చేస్తాను. సో మరి ఈ రోజుకైతే వీడియో ఇదండి. మీకేమనిపించింది, మీ థాట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.